హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏక మైన్స్ అకాడమీ. ఈ రోజు మనం సండే కాబట్టి ఎంసీక్యూస్ రివిజన్ అనేది చూద్దాం. సో ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ నేను మీకు డిస్ప్లే చేస్తాను అండ్ రీడ్అవుట్ చేస్తాను. ఎవ్రీ క్వశ్చన్కి మీరు ఏమనుకుంటున్నారు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ కూడా చెప్పండి నాతో పాటు పార్లర్లో. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్. సో ఇది ఎందుకు వార్తల్లో ఉందని ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ which unites and represents serves cooperatives worldwide. Then its members are international and national cooperative organizations from all sectors of economy. So వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్, దీని గురించి ఎందుకు న్యూస్లో మనం డిస్కస్ చేయాలి అని అంటే ఇండియా ఫస్ట్ టైం ఈ అలయన్స్ యొక్క మీటింగ్ని హోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి ఇండియా హోస్ట్ చేసిన ఏ పర్టికులర్ సమిట్ అయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఇస్ నాన్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్ అనేది కరెక్టే. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ దెన్ ఇట్స్ మెంబర్స్ ఆర్ ఆల్సో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ కరెక్టే. మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1895లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్గా ఉంది అని అంటే బ్రస్సెల్స్ ఇన్ బెల్జియంలో ఉన్న బ్రస్సెల్స్లో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. అండ్ 105 కంట్రీస్ దీంట్లో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఇక్కడ కోఆపరేటివ్స్ యొక్క కోఆపరేషన్తో మనకి కోఆపరేటివ్స్ ఇంకా ఎలా ఫార్వర్డ్గా తీసుకెళ్ళాలి, వాళ్ళు కామన్గా బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం, కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకొచ్చి ఎకనామికల్లీ మోర్ స్ట్రెంథెన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి both 1 and 2. నెక్స్ట్ second question, with reference to global alliance against hunger and poverty, with first statement it will serve as a platform for connecting countries in need and assistance with public policies targeted towards eradicating hunger and poverty. Second, India is not a member of this initiative. It is funded by member countries and international organizations. So వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కూడా మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి గ్లోబల్ అలయన్స్ అగేన్స్ట్ హంగర్ అండ్ పవర్టీ, ఈ అలయన్స్ గురించి ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మనకి 19th G20 సమ్మిట్ అనేది బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియో డి జనీరోలో జరిగింది. రైట్. సో ఈ పర్టికులర్ సమ్మిట్లో మనకి గ్లోబల్ అలయన్స్ అగేన్స్ట్ హంగర్ అండ్ పవర్టీ అనేది బ్రెజిల్ ఇనిషియేషన్ తీసుకుని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్గా ఉన్న హంగర్ అండ్ పవర్టీని ఎరాడికేట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ కనెక్టింగ్ కంట్రీస్ సో ఇన్ పబ్లిక్ పాలసీస్ కానీ అండ్ ఎరాడికేటింగ్ హంగర్ అండ్ పవర్టీ. ఈ స్టేట్మెంట్ చాలా జనరల్గానే ఉంది, ఏం సస్పిషన్గా లేదు కాబట్టి మనం దీన్ని కరెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. దెన్ ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్. సో ఇండియా ఫౌండింగ్ మెంబర్స్లో ఒకటి, ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ అనడం తప్పు. ఇలా కొత్తగా అలయన్స్ లాంచ్ చేసిన దాంట్లో ఇండియా భాగస్వామ్యం అయినా కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. దెన్ ఇట్ ఈస్ ఫండెడ్ బై ద మెంబర్ కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కరెక్ట్. సో ఎందుకు అంటే దీనికి ఓన్ ఫండింగ్ అంటూ లేదు. FAO కానీ మనకి వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఫుడ్ అండ్ హంగర్కి రిలేటెడ్ ఉన్నాయో వాటన్నిటి నుంచి ఫండింగ్ అనేది ఈ అలయన్స్కి ఇస్తున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. దెన్ థర్డ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI data bank. So first statement, it aims to propel innovation boosting India's national security. Second, it will provide a diverse data sets essential for creating scalable and inclusive AI solutions to researchers and developers. So మరి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. మరి ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ టైం మన ఇండియాలో నేషనల్ AI డేటా బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఇనిషియేట్ చేశారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇన్నోవేషన్ అనే దాన్ని ప్రమోట్ చేస్తూనే దేశానికి కావాల్సిన సెక్యూరిటీని కానీ డేటా సెక్యూరిటీని డ్రోన్స్ విషయంలో దాన్ని మనం ప్రాపర్ ఇన్నోవేషన్తో పాటు యూజ్ చేసుకోవడానికంటే AI యొక్క యూజ్ అనేది డ్రోన్స్లో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని విధాలుగా ఇంకా దాన్ని మనం ఎక్సెల్ చేయడానికి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుందని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో టు ప్రొపల్ ఇన్నోవేషన్ అండ్ బూస్టింగ్ ఇన్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ. సో ఇది కరెక్ట్. Right? Then it will provide diverse data sets essential for creating scalable solutions to researchers and developers. So second statement kuda chala general ga undi kabatti C anedi answer, both 1 and 2. Right. Then consider the following statements regarding the cold wave. So fourth question, it is an unusual weather occurrence caused by extremely low temperatures near the subsurface temperature or atmosphere. Then it is defined by India's meteorological department in India based on temperature threshold both in hilly and plain areas. So మరి ఈ స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణతో పాటు 16 స్టేట్స్లో మనకి కోల్డ్ వేవ్ అలర్ట్ అనేది IMD ఇష్యూ చేయడం జరిగింది.
సో ఆ కాంటెక్స్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే అన్యూజువల్ వెదర్ అకరెన్స్ కాస్ట్ బై ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ నియర్ సబ్ సర్ఫేస్ అట్మాస్ఫియర్, కరెక్ట్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఐఎండి క్రైటీరియా, హీట్ వేవ్కి ఎలా క్రైటీరియా ఉందో సేమ్ అలానే మన కోల్డ్ వేవ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి కోల్డ్ వేవ్కి కండిషన్స్ ఏంటి అంటే ప్లెయిన్ ఏరియాస్లో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది లెస్ దాన్ 10 degrees సెంటిగ్రేడ్కి పడిపోతుందో దాన్ని కోల్డ్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. అండ్ హిల్లీ ఏరియాస్లో 0 కంటే ఎక్కువ టెంపరేచర్స్కి పడిపోతే కనుక దాన్ని కోల్డ్ వేవ్గా కన్సిడర్ చేస్తారు. అంటే ఇది జనరల్గా ఒక 3 days మినిమం ఉండి కొన్ని వీక్స్ పాటు ఎక్స్టెండ్ అయినా కూడా దాన్ని కోల్డ్ వేవ్గా కన్సిడర్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. మరి హీట్ వేవ్ అండ్ కోల్డ్ వేవ్లో ఎన్ని మనకి నోటిఫైడ్ డిజాస్టర్స్గా ఆల్రెడీ రికార్డ్ అయినాయో అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then fifth question, so where is the Meerkat radio telescope recently seen, which is located, okay, and ఏ కంట్రీలో ఉంది ఈ రీసెంట్ కాంటెక్స్లో అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆస్ట్రేలియా, యుఎస్ కానీ, చిలీ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ. మరి ఈ ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ సౌత్ ఆఫ్రికా. సో మనం ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఒక రేడియో టెలిస్కోప్స్. రేడియో టెలిస్కోప్స్ అనేవి ఎందుకు హెల్ప్ అవుతాయి, మనకి రేడియో వేవ్స్ ఎప్పుడైనా కూడా సెలెస్టియల్ బాడీస్ నుంచి లైక్ పల్సార్స్ కానీ, న్యూట్రియాన్ స్టార్స్ కానీ, మనకి గెలాక్టియల్ న్యూక్లియర్ ఏదైతే ఉంటుందో అవుటర్ స్పేస్లో అలాంటి వాటి నుంచి కానీ ఎమిట్ అవుతూ ఉంటుంది. సో ఈ రేడియో వేవ్స్ గురించి మనం ట్రాక్ చేస్తే కనుక దాని నుంచి మనం ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్కి సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనే ప్రయత్నంలో మనం ఆల్రెడీ గ్లోబల్ ఎఫర్ట్ పరంగా చూస్తే కనుక స్క్వేర్ కిలోమీటర్ ఎర్రే అబ్జర్వేటరీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇది ఇండియా లాస్ట్ ఇయర్ దీంట్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో దీన్ని మనం చూస్తే కనుక ఆస్ట్రేలియాలోను అండ్ సౌత్ ఆఫ్రికాలోను కొన్ని టెలిస్కోప్స్ని, గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్ని ఎస్టాబ్లిష్ చేసి యూకేలో హెడ్ క్వార్టర్స్తో ఇది రన్ అవుతుంది అనమాట, రైట్. సో మన ఇండియాలో ఇలాంటి టెలిస్కోపే మనకి జెయింట్ మీటర్ రేడియో వేవ్ టెలిస్కోప్, GMRT అంటాం, రైట్. సో ఇది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ రేడియో వేవ్ టెలిస్కోప్. సో అలా మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ SKO అని ఉంది. మరి SKOలో భాగంగానే మనకి ప్రిడెసెసర్గా చెప్పొచ్చు. దాంట్లో భాగంగా దీన్ని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ అనేది సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది రేడియో వేవ్స్ యొక్క ఆరిజిన్స్తో పాటు ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ మనకి ఇంకా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి డి, సౌత్ ఆఫ్రికా. దెన్ సిక్స్త్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నానో యూరియా. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ డెవలప్డ్ అండ్ పేటెంటెడ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సెకండ్, ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రియంట్ అప్టేక్ అండ్ రిలీజెస్ నైట్రోజన్ మోర్ స్లోలీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్, బోత్ ఆర్ నన్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ పేటెంటెడ్ బై ICAR. కాదు, ICAR అనేది జనరల్గా అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద ఉన్న అటానమస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇది కాదు, మనకి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ అనేది కోఆపరేటివ్ లిమిటెడ్ అనేది ఉంది, ఇఫ్కో అని అంటాం, వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈవెన్గా రీసెంట్ మనం బడ్జెట్ చూస్తే కూడా రీసెంట్ బడ్జెట్లో కూడా మనకి ఈ నానో యూరియాని గవర్నమెంట్ ప్రమోట్ చేయడం జరిగింది. ఈ నానో యూరియా వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి ఏదైతే ట్రెడిషనల్ యూరియా ఉంటుందో దాంతో పోలిస్తే నానో గ్రాన్యులర్ సైజ్ని కలిగి ఉండటంతో పాటు మోర్ ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేస్తుంది. ఎఫిషియన్సీ పరంగా చూస్తే మనకి జనరల్గా ఓకే, సో 500 grams ఆఫ్ సాలిడ్ ఏదైతే ఉంటుందో మనం ట్రెడిషనల్ యూరియాని యూజ్ చేస్తామో దాంతో పోలిస్తే చాలా తక్కువ క్వాంటిటీ మనకి నానో యూరియాలో అవసరం ఉంటుంది. దాంతోపాటు బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది, ఎన్వైర్మెంటల్లీ కూడా చాలా సేఫ్, ఎందుకంటే పొల్యూషన్ అవ్వదు, వాటర్ రన్ ఆఫ్తో వాష్ అవ్వదు, యూట్రోఫికేషన్ అండ్ ప్రాబ్లమ్స్ మనకి జరగకుండా ఉంటాయి. అలానే స్లోగా సాయిల్లోకి అబ్జార్బ్ అవుతుంది కాబట్టి పెద్దగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయదు. ఇలా సాయిల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ తక్కువ కాస్ట్కి ఫార్మర్స్కి అప్లికబుల్ చేయొచ్చు. కాబట్టి నానో యూరియా అనేది ట్రెడిషనల్ యూరియాతో పోలిస్తే అన్ని విధాలుగా సేఫ్ అండ్ మనకి అఫోర్డబుల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2. దెన్ సెవెంత్ క్వశ్చన్, జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్ రిపోర్ట్ అనేది రీసెంట్గా ఎవరు ప్రిపేర్ చేశారు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నెక్స్ట్ యునెస్కో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ వరల్డ్ బ్యాంక్. మరి ఇండియాలో వరల్డ్ బ్యాంక్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కలిసి ఈ పర్టికులర్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి లోకల్ లెవెల్లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ ఈ కొలాబరేషన్స్తో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్ ఈస్ అ రిపోర్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఇట్లాంటి స్ట్రైట్ క్వశ్చన్స్ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ 8th క్వశ్చన్, నఫిత్రోమైసిన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇది ఖచ్చితంగా రేపు జరగబోయే గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఇండియా ఇండిజినస్గా ఒక పర్టికులర్ డ్రగ్ని డెవలప్ చేశారు. దాని గురించి తెలుసుకుందాం. సో ఈజ్ ఇట్ అన్ యాంటీబయోటిక్, ఇన్వేసివ్ స్పీసీస్, న్యూ డ్రగ్గా, నానో ఫర్టిలైజరా అనేది ఆప్షన్స్లో చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ మనం బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ నఫిత్రోమైసిన్ అనేది ఎవరు డెవలప్ చేశారు? బిరాక్. ఓకే, సో మనకి
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అనేది డీబీటీ పార్ట్నర్షిప్తో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చూస్తుంటాం కదా, అంటే మనం ఎప్పుడైతే కనుక యాంటీబయోటిక్స్ని కానీ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ డ్రగ్స్ని ఓవర్గా తీసుకుంటామో మన బాడీలో ఇవి ఎందుకు ఫంక్షన్ చేస్తాయి? యాంటీబయోటిక్ తీసుకున్నామంటే ఏంటి, మన బాడీలో ఉన్న ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి యాంటీబయోటిక్స్ యూస్ చేస్తాం. కానీ ఓవర్ యూస్ చేసినా ప్రాపర్గా యూస్ చేయకపోయినా ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియల్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో వాటికి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. అంటే యాంటీబయోటిక్స్కి కూడా అవి చచ్చిపోకుండా ఫైట్ చేసే శక్తి వస్తుంది. వాటిని మనం సూపర్ బగ్స్ అని కూడా అంటాం. సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు గ్లోబల్గా ఒక మెయిన్ కన్సర్న్గా మారింది, హెల్త్ కన్సర్న్గా. మరి దీన్ని ట్యాకిల్ చేయడానికి ఇండియా డెవలప్ చేసిన ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్ విచ్ హెల్ప్స్ ఇన్ కంబాటింగ్ AMR అనేది ఈ నిఫెత్రోమైసిన్ అనమాట, నఫిత్రోమైసిన్. సో మరి ఇది యాంటీబయోటిక్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఇది యాంటీబయోటిక్. మరి దేన్ని క్యూర్ చేయడానికి ఎస్పెషల్లీ దీన్ని వాడుతున్నాము అంటే కమ్యూనిటీ ఎక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియా. ఓకే, సో కమ్యూనిటీ ఎక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియాని ఫైట్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే ట్రెడిషనల్గా మనం యూజ్ చేస్తున్నామో అజిథ్రోమైసిన్ అనే డ్రగ్ మనం కామన్గా యూజ్ చేస్తాం కదా, దాంతో పోలిస్తే 10 times మోర్ ఎఫిషియన్సీ చూపిస్తుంది. కాస్ట్ విషయంగా కూడా చూస్తే ఇది ఎఫెక్టివ్గా ఉంది. సో అలా ఇండిజినస్గా ఇండియా ఫస్ట్ డెవలప్ చేసిన యాంటీబయోటిక్ విచ్ హెల్ప్స్ ఇన్ కంబాటింగ్ AMR ఏంటి అంటే నఫిత్రోమైసిన్. సో దీని గురించి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. Next, 9th question. With reference to compressed biogas, consider the following statements. So it is a biogas devoid of impurities like carbon dioxide and hydrogen sulfide. Then it has a calorific value much more than compressed natural gas. Third, it helps India in reducing the import of natural gas and crude. So వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో CBG ఆర్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది ఒక గ్రీన్ ఫ్యూయల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది గ్వాలియర్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ గోశాల నుంచి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఇస్ అ బయోగ్యాస్ డివాయిడ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఆల్రెడీ నేను ఇది గ్రీన్ ఫ్యూయల్ అని చెప్పాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. Then it has a calorific value more than compressed natural gas or CNG. So almost CNGకి ఎంత calorific value ఉంటుందో అంతే calorific value దీనికి ఉంటుంది. మోర్ అన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. Then it helps India in reducing the import of natural gas and crude. సో మనం లోకల్గా ఉండే కౌ డంగ్ ఇలాంటి వాటిని యూజ్ చేసే బయోగ్యాస్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనకి ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ, కాస్ట్ ఎఫిషియెంట్, అలానే మనకి ఇది బయోగ్యాస్ కాబట్టి మనం లోకల్ ఏరియాలోనే అంటే రూరల్ ఏరియాలోనే దీన్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఓన్లీ 2 statements. Second one incorrect. Then 10th question. Consider the following statements regarding permanent account number PAN 2.0. So first చూస్తే కనుక PAN 2.0 introduces centralized data vault for cyber security. Then second, grievance redressal will remain decentralized as in the current system. Third, existing PAN cards will become invalid with the launch of PAN 2.0. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే కనుక ఫస్ట్ వన్ PAN 2.0 introduces centralized data vault for cyber security. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెంట్రలైజ్డ్ డేటా వాల్ట్ అనేది బెటర్ సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేస్తున్నారు, అది కరెక్టే. దెన్ గ్రీవాన్స్ రెడ్రెసల్ విల్ రిమైన్ డీసెంట్రలైజ్డ్ యాజ్ ఇన్ ద కరెంట్ సిస్టమ్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే గ్రీవాన్స్ రెడ్రెసల్ అనే దాన్ని యూనిఫామ్ పోర్టల్ ద్వారా సెంట్రలైజ్ చేయడం జరిగింది. మనకి ఇంతకు ముందు ఉన్న సిస్టంలో డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉంది, కానీ ఇప్పుడు యూనిఫామ్ పోర్టల్ని తీసుకురావడం వల్ల దీన్ని సెంట్రలైజ్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. Then third, existing PAN card holders PAN cards will become invalid with the launch of 2.0, PAN 2.0. So ఆ స్టేట్మెంట్ తప్పు. సో ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్స్ కూడా అలానే కంటిన్యూ అవుతాయి, కానీ మనం ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. దాంతోపాటు ఎన్హాన్స్డ్ ఫీచర్స్ అండ్ బెటర్ సెక్యూరిటీ అనేది PAN 2.0లో మనకి లభిస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ సెకండ్ తప్పు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓన్లీ 2 statements అనేవి కరెక్ట్. దెన్ సో ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. రైమోనా నేషనల్ పార్క్ లైసెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? సో ఒడిస్సానా, ఉత్తరాఖండ్, మిజోరాం ఆర్ అస్సాం. సో మరి వీటిల్లో ఏది మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు మనం ఈ వీక్లీ MCQs అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రాబబుల్ టాపిక్స్ నుంచి 10 topicsని తీసుకుని MCQsని చూసాం. సో ఇలాంటి ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ఆల్ ద వెరీ బెస్ట్.